వచ్చేసా లాస్ట్ ఇయర్ ఈ టైంలో నేను మా చిన్నోడు కడుపులో ఉండే ఇంకా లాస్ట్ ఫ్యూ డేస్లో మా వాడైతే పుడతాడు. ఇంకా కౌంట్ డౌన్ డేస్ ఉండే అనమాట. నాకు ఆ రోజుల్ని కొద్దిగా గుర్తు చేసుకుంటా ఉంటే కొద్దిగా ఎమోషనల్గా అనిపించింది. ఎందుకు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్నా సెకండ్ ప్రెగ్నెన్సీ నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అండ్ ఈవెన్ మా ఆయన కూడా నాకు తోడుగా లేకుండే పెద్దోని పట్టుకొని ఏదో తెలియని రూమ్లలో తెలియని ప్లేస్లో ఒక్కదాన్నే ఉన్నాను. మా ఆయన వీక్లీ వన్స్ వచ్చేవారు. ఇంకా వచ్చిన కొన్ని డేస్లోనే ఇంకా 2-3 డేస్లోనే మాకు ఏ ప్రాబ్లం ఉన్నా ఇంకా హాస్పిటల్ అలాంటి విజిట్ చేసేసి ఇంకా మళ్ళీ 2-3 డేస్లో సిటీకి అయితే డ్యూటీకి అయితే వెళ్ళిపోయేవాళ్ళు. ఆ టైంలో నేను ఎంత ఫేస్ చేశాను అంటే నాకు ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటుంటే ఇంత ధైర్యంగా నేను ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాను, ఎలా ఉండగలుగుతున్నాను. పెళ్ళికి ముందేమో అసలు నేను కనీసం ధైర్యం అంటే నా పని కూడా నేను చేసుకోవడం చేతగా నేను ఇప్పుడు 2 పిల్లల్ని పట్టుకొని ఎవరు తోడు లేకుండా ఉండగలుగుతున్నాను అంటే అది ఒక ఆడపిల్లకి ఆఫ్టర్ మ్యారేజ్ ప్రతి ఒక్కరికి నేర్పిస్తుందో ఏమో అనిపించింది. ఎవరైనా ఆడపిల్లలు కానీ ఆర్మీని కానీ ఇలా పోలీస్ని కానీ పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటే ముందే మనం స్ట్రాంగ్గా ఉన్నామా లేదా అని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలి. బికాజ్ మనల్ని మనం చూసుకోవడమే చేతగాని మనము ఆఫ్టర్ మ్యారేజ్ ఇలాంటి వాళ్ళని చేసుకున్న తర్వాత పిల్లల్ని ఫ్యామిలీని కూడా మెయింటైన్ చేసుకోగలిగేంత స్టామినా మనకు ఉండాలి. అలా నేను బిల్డ్ అయినందుకు నాకు చాలా